నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్. నేను సహస్ర. ఓవరీస్ మహిళల్లో చాలా ముఖ్యమైనటువంటి అవయవాలు. సో, పిల్లలు కావడానికి ఈ ఓవరీస్ అనేవి చాలా ముఖ్యం. అయితే కొంతమందిలో ఈ ఓవరీస్ ఒకటి లేకపోతే ఒకటి దాంతోనే అవుతదా లేదా అనే సందేహాలున్నాయి. కొన్ని యాడ్స్ కూడా చూసాము. 2 ఓవరీస్ లేకపోయినా కూడా పిల్లల్ని పుట్టించొచ్చని యాడ్స్ అయితే ఈ మధ్యన చూస్తున్నాము. అది ఎంతవరకు సాధ్యము? ఎలా అవుతుంది? అసలు ఓవరీస్ గురించి పూర్తిగా ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలు తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీజ, అపోలో హాస్పిటల్ యూరో గైనకాలజిస్ట్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, ఓవరీస్ వల్లనే ఎగ్ రిలీజ్ అవుతుంది. ఆ ఎగ్ నుంచి ప్రొసీజర్ అంటే డెలివరీ, ప్రెగ్నెన్సీ రావడం, డెలివరీ అవ్వడం అంత అవుతుంది. కానీ ఓవరీసే లేకపోతే ప్రెగ్నెన్సీ సాధ్యమా అనే ప్రశ్నకి ఏం చెప్తారు? నాకు తెలిసి అయితే ఓవరీస్ ఉండాలండి. సో ఓవరీస్ ఒకవేళ ఒక్క ఓవరీ ఉందనంటే మనకి ఎన్ని ఎగ్స్ ఉన్నాయనేది ఇంపార్టెంట్ అవుతుంది. సో మనకు ఒకవేళ 2-3 ఎగ్స్ ఉన్నా కానీ ప్రెగ్నెన్సీ అనేది పాసిబిలిటీ ఉంటుంది. సో దీనికి యూజువల్గా వాళ్ళు చూసేది ఏంటంటే స్కాన్ ద్వారా కౌంట్ ఆఫ్ ఎగ్స్ చూస్తారు. కౌంట్ ఆఫ్ ఎగ్స్ చూసి డిసైడ్ చేస్తారు అసలు ఈ పర్సన్కి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అయ్యే ఛాన్సెస్ ఎంత ఉన్నాయి, సొంతగా ప్రెగ్నెన్సీ అవుతుందా లేకపోతే డోనర్ ఎగ్కి వెళ్ళాల్సి వస్తుందా అని. సో దాని బేసిస్ మీదనే నెక్స్ట్ ఏం ట్రీట్మెంట్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఒక్క ఓవరీలో ఎన్ని ఎగ్స్ ఉంటాయి? సో యూజువల్లీ ఇట్స్ డిసైడెడ్ అండి. ఎప్పుడైతే మనం పుడతామో అప్పుడే ఒక డెసిషన్ ఇస్ మేడ్. ఈ ఓవరీలో ఇన్ని ఎగ్స్ ఉంటాయి అనేది ఒక డెసిషన్ అయిపోతుంది. దాని తర్వాత మనం లైఫ్లో యాజ్ వీ గ్రో, మనం పెరిగే కొద్దీ మనకు మెన్సెస్ స్టార్ట్ అయిన తర్వాత నెమ్మదిగా చచ్చిపోవడం స్టార్ట్ అవుతాయి గుడ్లన్నీ. ఎస్, యాక్చువల్లీ డెత్ అవుతుంది. ఎగ్స్ చాలా మటుకు చచ్చిపోతాయి అనమాట. రీబోర్న్ అవ్వదు. సో ఒక డెసిషన్ అయిన తర్వాత మనం పుట్టేటప్పుడు ఉన్న 1 మిలియన్ అన్ని ఉన్న తర్వాత అవి నెమ్మదిగా తగ్గిపోతూ మనకి మిగిలేవి ఒక 70 నుంచి 100 అలా మిగిలి ఉంటాయి. అది ప్రతి సైకిల్లో రిలీజ్ అవ్వడము. 70 సంథింగ్ అరౌండ్. అంటే ఒక కౌంట్ వేసుకుంటే మనకి మేబీ 40 ఇయర్స్ వరకు లేకపోతే 45 ఇయర్స్ వరకు ప్రతి సైకిల్లో ఒక గుడ్డు రిలీజ్ అయ్యే అంత మాత్రమే గుడ్లు మనకి ఉంటాయి. అండ్ ఇప్పుడు యాజ్ లైఫ్ స్టైల్ చేంజ్డ్, ఇన్ని ఉన్న లైఫ్ స్టైల్ చేంజెస్లో ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోయింది. సో ఎన్ని గుడ్లు ఉన్నా కూడా దాని క్వాలిటీ ఆఫ్ ఎగ్ ఇంపార్టెంట్ అయిపోయింది. సో పీసీఓడిలో మనం ఏం చూస్తామనంటే బోల్డ్ అని ఎగ్స్ ఉంటాయి కానీ మళ్ళీ వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాదు. ఏమవుతుంది అని అంటే గుడ్డు అసలు రిలీజ్ అవ్వదు. అండ్ ఇంకొకటి, ఇప్పుడు 2 ఓవరీస్లో 2 ఓవరీస్లో కలిపి పలానా అని ఎగ్స్ ఉంటాయి కదా మ్యామ్. ఒక ఓవరీ తీసేస్తారు సిస్ట్ వచ్చిన తర్వాత. ఓవరీ తీయము యూజువల్ గా. సిస్ట్ ఏదైతే ఉందో ఆ సిస్ట్ వాల్ ని మట్టుకే తీస్తారనమాట. ఓవరీ ఉంటుంది. సో ఓవరీలో మనకి నార్మల్ టిష్యూ, అబ్నార్మల్ టిష్యూ అని రెండింటిని వాళ్ళు మెన్షన్ చేసి ఇస్తారు స్కాన్ లో. అలాగే మనం లోపలికి కెమెరాతో వెళ్ళినప్పుడు కూడా మనకి ఈజీగా డిస్టింగ్విష్ చేయడానికి ఉంటుంది. అన్లెస్ చాలా పెద్ద సిస్ట్ అయ్యి ఈ ఓవరీ టిష్యూ అంతా కూడా దానికి అతుక్కొని ఉండి అప్పటికి కూడా యంగ్ పేషెంట్స్ లో మనం ఏం చేస్తామనంటే ఓన్లీ ఆ సిస్ట్ వాల్ మట్టుకే తీసి ఎంత ఓపెన్ ఫ్రీ ఏరియా ఉందో దాన్ని అంతా కూడా దగ్గరికి లాగి ఒక ఓవరీ రూపంలో కుట్టి లోపల పెడతాం. ఇన్ కేస్ అసలు తీసేయాల్సిన పరిస్థితి వస్తే తీసేస్తారా? ఎస్, తీసేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏదైనా క్యాన్సర్ గడ్డ అని మనకి కొంచెం డౌట్ ఉన్నా కూడా దాన్ని తీసేస్తాం. అప్పుడు ఆ ఎగ్స్ కూడా పోయినట్టేనా? ఎస్, ఏదైతే ఓవరీ మనం తీస్తున్నామో దానిలో ఉన్న ఎగ్స్ అయితే 100% పోతాయి. ఓకే, ఇప్పుడు ఒక్క ఓవరీతోని మాత్రమే ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది ప్రెగ్నెన్సీ. మరి ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి 2 ఓవరీస్ లేకపోతే ఎగ్ సాధ్యం అంటే అది ముందుగానే ఎగ్స్ ని తీసి భద్రపరచుకుంటే గానీ కుదరదు, అంతే కదా? ఎస్, ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మీకు రెడీగా లేరు పెళ్లికి, దట్ ఈస్ వన్ కాన్సెప్ట్. ఇప్పుడు చాలా మంది పిల్లలకి పెళ్లి ఇష్టం లేదు. ఒక 35 వరకు కూడా నేను పెళ్లి చేసుకోను అనుకునే వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు మీ ఎగ్స్ని ఫ్రీజ్ చేసేసుకోండి. సో దట్ ఈస్ ఈజీ ఆప్షన్. అంటే ఎగ్ ఏజింగ్ ఉంటుంది. ఎగ్కి ఎప్పుడైనా మీరు 20 ఏళ్ళప్పుడు తీసిన ఎగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. 30 ఏళ్ళప్పుడు తీసిన ఎగ్ యావరేజ్ బ్యూటీతో ఉంటుంది. 40 ఏళ్ళప్పుడు తీసిన ఎగ్ పాజిటివ్ రావచ్చు, రాకపోవచ్చు, హెల్దీ కాకపోవచ్చు, అండ్ దాని వల్ల బేబీ అబ్నార్మాలిటీ ఉండొచ్చు. అందుకని ఎప్పుడైతే యంగ్గా ఉన్నప్పుడే మీరు డిసైడ్ అయిపోయారో దట్ నేను పెళ్లి చేసుకోను, పిల్లల్ని ఇప్పుడే కన్నను అనుకున్నప్పుడు డిసైడ్ చేసుకొని ఎగ్ ఫ్రీజింగ్కి వెళ్ళిపోండి. ఇట్స్ ఈజీ ఆప్షన్. ఎంత ఖర్చు ఉంటుంది మేడం ఎగ్ ఫ్రీజింగ్కి? సో నాకైతే నిజంగా తెలీదు ఎంత అవుతుంది దానికి అని. బట్ ఒక్కొక్క సెంటర్కి ఒక్కొక్క నంబర్స్ ఉంటాయి. లాక్స్ లోనే ఉంటుందా యావరేజ్? అంటే యాక్చువల్లీ మనం తీసి ఫ్రీజ్ చేయడానికి అంత ప్రాబ్లం అవ్వదండి, కానీ దాన్ని స్టోర్ చేస్తారు. సో దానికి సరైన టెంపరేచర్లో, సరైన ప్లేస్లో, ప్రాపర్ స్టోరేజ్ జరిగే ప్లేస్లో మీరు చూసుకొని స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. బికాజ్ రేపు పొద్దున్న మీరు ఎప్పుడో ఆఫ్టర్ 10 years 15 yearsకో వెళ్ళి అడిగారు అనుకోండి, ఏమో ఎప్పుడో ఫెయిల్ అయింది, వీ కుడెంట్ రిట్రీవ్ యువర్ ఎగ్స్ అంటే అప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది. సో మంచి సెంటర్ చూసుకొని దెన్ గో గివ్ యువర్ ఎగ్స్ అండ్ టేక్ అ
ప్రూఫ్ దట్ నా ఎగ్స్ తర్వాత అయినా కానీ దే ఆర్ సేఫ్ అని. సో మెయింటెనెన్స్ కోసం యూ హ్యావ్ టు పే. అచ్చా, జస్ట్ మెయింటెనెన్స్ కోసం ఖర్చు ఎక్కువ ఉంటుంది Yes. తప్ప ఈ ప్రొసీజర్ మాత్రం ఏం పెద్ద ఖర్చు ఉండదు. ఎస్. రైట్. సో ఇలానే ఇప్పుడు మగవారిలో కూడా స్పర్మ్ ని ఫ్రీజ్ చేస్తున్నారు అనే వార్తలు కూడా వింటున్నాం, అది కూడా సాధ్యమా? మగవారిలో కూడా స్పర్మ్ ఫ్రీజింగ్ ఉంటుంది. సో ఏ సైకిల్లో అయితే మీకు మంచి స్పర్మ్ క్వాలిటీ ఉందో దాన్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు. కొంతమంది ఈవెన్ యాజ్ అ కపుల్ మేము పిల్లల్ని కంటాం కానీ ఇప్పుడే కనం అనుకునే వాళ్ళలో ఎంబ్రియో కూడా ఫ్రీజ్ చేస్తారు. అంటే ఆడ మగ రెండు కలిసిన తర్వాత క్రియేట్ అయ్యేది ఎంబ్రియో. సో ఇది బేబీ లాగా, ఓకే, దీన్ని పిండం ఫ్రీజ్ అనొచ్చు. చేస్తారు. ఎస్, సంథింగ్ లైక్ దట్. ఇప్పుడు ఈ ఎగ్ వదిలేస్తే ఇది బేబీ అయిపోతుంది. సో అలాంటివి కూడా ఫ్రీజ్ చేస్తారు. ఫ్రీజ్ చేసి మీకు ఎప్పుడు అవసరం అనుకుంటారో అప్పుడు దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు. మళ్ళీ మన బాడీ ఎవరికి ఎవరికి కావాలంటే వాళ్ళకి. కొంతమంది ఈవెన్ అబ్రాడ్ లో చాలా స్టోరీస్ వింటాం దట్ వాళ్ళు ఏజ్ అయిపోయిన తర్వాత దాన్ని డొనేట్ కూడా చేస్తారని. ఓహో. సో వేరే వాళ్ళు ఎవరికైతే పిల్లలు కారో అలాంటి వాళ్ళు కూడా తీసుకుంటారని. మరి ఇక్కడ లాస్ ప్రకారం ఇట్ డిపెండ్స్. ఓకే ఓకే. సో అది మళ్ళీ వాళ్ళ గర్భాశయంలోకి పంపించుకోవచ్చు వాళ్ళు ఎప్పుడు రెడీగా ఉంటే అప్పుడు. రైట్ మ్యామ్. సో ఈ రోజు అయితే నాకు ఉన్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.